సమాజంలో చెప్పుకునే విధంగా ఎన్నో రకాల ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి. ప్రొఫెషనల్ కోర్సులు అంటే వృత్తి విద్యకు సంబంధించిన విద్య. ఈ వృత్తి విద్య కోర్సుల ప్రత్యేకత ఏమిటంటే, ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా లేదా ఉద్యోగం కోసం ఎవరి వెంట పడకుండా తనంతట తానుగా తాను పూర్తి చేసిన వృత్తి విద్య కోర్సుకు అనుగుణంగా ఒక ఉద్యోగాన్ని సృష్టించుకొని మరియు ఈ ఉద్యోగం ద్వారా సమాజంలో 10 మందికి మరికొన్ని ఉద్యోగాలు సృష్టించి జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడటం. అలాగే ఈ సమాజంలో కనిపించే రకరకాల వృత్తి విద్యా కోర్సులలో దంతవైద్య శాస్త్రం కూడా ఒకటి. ఈ వృత్తి విద్యా కోర్సుని అభ్యసించాలి అంటే లేదా చదువు పూర్తి చేసిన తర్వాత ఈ వృత్తిలో రాణించాలంటే కొన్ని గైడ్లైన్స్ కావచ్చు, విధి విధానాలు కావచ్చు, లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు. వీటిని పునాదిగా చేసుకొని దంతవైద్య శాస్త్రంలో దంతవైద్యులు సమాజంలో మెరుగైన దంతవైద్య చికిత్సలను అందిస్తూ మంచి పేరు సంపాదించుకుంటారు. అయితే ఈ దంతవైద్య శాస్త్రంలో పాటించే గైడ్లైన్స్ కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి, లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, వీటికి మరో పేరు సిస్టమ్, క్వాలిటీ మరియు ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ అని చెప్పవచ్చు. ఈ 3 విషయాలు దంతవైద్య శాస్త్రంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దంతవైద్య శాస్త్రానికి పునాది రాళ్ల వంటివి. ఈ 3 విషయాల్లో ఏ ఒక్క విషయాన్ని కూడా దంతవైద్యులు దంతవైద్య శాస్త్రంలో పాటించినప్పుడు వారు వృత్తిపరంగా పైకి ఎదగలేరు మరియు ప్రస్తుత సమాజం ఉన్న పరిస్థితుల్లో సమాజంలో అన్ని వైపుల నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దెబ్బతింటారు. అయితే దంతవైద్య శాస్త్రంలో పునాది రాళ్ల వంటి ఈ సిస్టమ్, క్వాలిటీ, ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ అంటే ఏమిటి? ఈ 3 విషయాలు ఏ విధంగా దంతవైద్య శాస్త్రానికి పునాది రాళ్లుగా నిలిచాయి? ఈ 3 విషయాలను పాటించే దంతవైద్యులు సమాజంలో ఏ స్థాయిలో ఉంటారు? ఈ విషయాలను పాటించిన వారు ఏ విధంగా తమ వృత్తిలో దెబ్బతింటారు? దంతవైద్య శాస్త్రంలో ఈ 3 విషయాలు దంతవైద్యుడికి తన వృత్తిలో ఏ స్థాయిలో ఉపయోగపడతాయి? ఎందుకు దంతవైద్యులు ఈ 3 విషయాలను తమ వృత్తిలో ఖచ్చితంగా పాటించాలో ఈరోజు ఎపిసోడ్లో కొద్దిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. ఇంతకుముందు చెప్పినట్టు దంతవైద్య శాస్త్రంలో దంతవైద్యుడు మంచి దంతవైద్యుడిగా పేరు సంపాదించుకోవాలి అంటే కొన్ని పద్ధతులను తన వృత్తిలో ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ పద్ధతులను 3 రకాలుగా చెప్పవచ్చు. అవే సిస్టమ్, క్వాలిటీ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ. కర్ణుడికి కవచకుండలాలు ఎంత ముఖ్యమో, మనిషికి గుండె ఎంత ముఖ్యమో, అలాగే దంతవైద్య శాస్త్రానికి ఆవిపట్టు లాంటివి ఈ సిస్టమ్, క్వాలిటీ మరియు ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ. దంతవైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఎంతో మంది మేధావులు అన్ని విధాలుగా ఆలోచించి ఈ వైద్య శాస్త్రానికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చారు. ఈ 3 విషయాలను ప్రతి దంతవైద్యుడు తన వృత్తిలో ఖచ్చితంగా ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా మరియు రెండవ ఆలోచన లేకుండా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే తన వృత్తికి న్యాయం చేయగలుగుతాడు. తాను కూడా వృత్తిలో ఎంతో పైకి ఎదుగుతాడు. ఈ 3 విషయాల్లో మొదటిది సిస్టమ్. సిస్టమ్ అంటే తెలుగులో ఒక పద్ధతి లేదా క్రమశిక్షణ అని అర్థం. ప్రతి దంతవైద్యుడు ఒక పద్ధతిగా తన వృత్తిని సాగించాల్సి ఉంటుంది. ఈ పద్ధతులు ఏమిటంటే, తాను పనిచేసే డెంటల్ సెంటర్ని ఒక పద్ధతిగా అమర్చుకోవాలి. ఖచ్చితంగా వారు సమయపాలన పాటించాల్సి ఉంటుంది. అలాగే చెప్పిన సమయానికి రోగులకు సరైన చికిత్సలు అందించాల్సి ఉంటుంది. అలాగే డెంటల్ సెంటర్లో పనిచేసే ఇతర స్టాఫ్ కూడా ఒక పద్ధతిలో పనిచేస్తూ రోగులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. రోగులు డెంటల్ సెంటర్కి ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి, ఏ టైంకి రావాలో నిర్ణయిస్తూ ఆ విధంగానే వారికి సహకరించాలి. ఇలాంటి ఖచ్చితమైన పద్ధతులను పాటించినప్పుడు రోగికి దంతవైద్యుల పైన, ఆయన పనిచేసే డెంటల్ సెంటర్ పైన ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మరియు ఆ దంతవైద్యుడి గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. అలాగే రోగులను ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా సమయపాలన పాటిస్తూ వారికి వెంటనే దంతవైద్యాలు అందిస్తూ ఉండాలి. దీనివల్ల దంతవైద్యుడి పైన ఒక మంచి అభిప్రాయం రోగులకు ఏర్పడుతుంది. దంతవైద్య శాస్త్రంలో పాటించే ఖచ్చితమైన పద్ధతులను సిస్టమ్ అని చెప్తాం. ఇలాంటి ఈ సిస్టమ్ని అమలు చేస్తే దంతవైద్యుడు వెంటనే సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటాడు. అలాగే రెండో విషయం ఏమిటంటే క్వాలిటీ. ఈ క్వాలిటీ విషయంలో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ క్వాలిటీ అనే పదం దంతవైద్యుడి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ క్వాలిటీనే తెలుగులో నాణ్యత అంటారు. దంతవైద్యుడు వేసుకునే బట్టలు నాణ్యతగా ఉన్నాయా, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, అతని ప్రవర్తనలో కావచ్చు, రోగితో దంతవైద్య చికిత్సల గురించి మాట్లాడే విషయాల్లో నాణ్యత ఉందో లేదో చూసుకోవాలి. రోగి డెంటల్ సెంటర్కి వచ్చినప్పుడు దంతవైద్యుడు రోగిని ఏ విధంగా ఆదరిస్తున్నాడు మరియు ఏ పద్ధతిలో రోగికి సకల సౌకర్యాలు తన డెంటల్ సెంటర్లో ఏ స్థాయిలో కల్పిస్తున్నాడు అనే విషయాలు కూడా నాణ్యతగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత క్రమంలో రోగిని పరీక్షించేటప్పుడు
డెంటల్ చైర్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి నాణ్యతగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే చికిత్స చేసే విషయంలో రోగానికి సంబంధించిన చికిత్సలు నాణ్యతగా ఉండాలి. అంటే నాసిరకం మెటీరియల్స్ని వాడటం అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల కొద్ది రోజులకే చేసిన చికిత్సలో తేడా రావడం వల్ల రోగికి దంతవైద్యుడి పైన మంచి అభిప్రాయం ఉండదు. క్వాలిటీ విషయంలో మరొక ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవాలి. దంతవైద్యుడు తన రోగికి అందించిన దంతవైద్య చికిత్సల విషయమై రోగుల దగ్గర విశ్వసనీయత సంపాదించుకోవాలి. మరియు బాధ్యతగా జవాబుదారీతనంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ప్రొఫెషనల్ రాణించాలంటే ఆ వ్యక్తికి మంచి క్యారెక్టర్ కూడా ఉండాలి. అలాగే దంతవైద్య శాస్త్రంలో కూడా దంతవైద్యుడు మంచి క్యారెక్టర్ను కలిగి ఉండాలి. ఏమాత్రం కొద్దిపాటి మంచి క్యారెక్టర్ లేని దంతవైద్యుడైనా తన వృత్తిలో రాణించలేడు. తన వృత్తిలో తాను కెరీర్ పరంగా నాశనమైపోతాడు. తర్వాత దంతవైద్యుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కూడా సాధన చేయాలి. వృత్తిలో క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే వ్యక్తిగతంగా దంతవైద్యుడికి మంచి క్యారెక్టర్ కూడా ఉండాలి, మరియు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఈ రెండు లక్షణాలున్న ఏ దంతవైద్యుడైనా తన వృత్తిలో నాణ్యతను పాటిస్తాడు. ఈ విషయంలో ఇది వారికి చాలా తేలిక కూడా. ఈ రెండు లక్షణాలు ఉన్న దంతవైద్యులు నాణ్యతను పాటించాలి అంటే తమ జీవితంలో ప్రత్యేకంగా ఎలాంటి సాధనలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రెండు లక్షణాలు లేని దంతవైద్యులు చాలా మంది వృత్తిలో రాణించలేరు. ఎందుకంటే వారు తమ వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన నాణ్యతను పాటించకపోవడమే. మొదటి విషయమైన సిస్టమ్ను ఎవరైనా దంతవైద్యుడు సరిగ్గా పాటించకపోతే అతను వృత్తి మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే అతని పేరు సమాజంలో మసకబారిపోతుంది. క్రమశిక్షణ లేని దంతవైద్యులు ఎవరు కూడా దంతవైద్య శాస్త్రంలో పైకి రాలేరు. కాబట్టి దంతవైద్యులు ఎవరైనా తమ వృత్తిలో పైకి రావాలంటే ఈ సిస్టమ్ని, క్వాలిటీని తమ వృత్తిలో మరియు తమ వ్యక్తిగత జీవితంలో కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రెండు విషయాలను దంతవైద్యులు పాటించాలంటే వ్యక్తిగత జీవితానికి కూడా కొద్దిగా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మరొక రకంగా చెప్పాలి అంటే వితౌట్ సాక్రిఫైస్ దెర్ ఇస్ నో ఎక్సలెన్సీ అని చెప్పవచ్చు. దంతవైద్యులు ఎవరైనా కావచ్చు, వీరికి సమాజంలో ప్రజల చేత ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ప్రతిరోజు వారితోనే కలిసి ఉంటారు. కాబట్టి దంతవైద్యులు చాలా జాగ్రత్తగా పద్ధతులను పాటిస్తూ నాణ్యతతో కూడిన జీవితాన్ని జీవిస్తూ మరియు నాణ్యతతో కూడిన దంతవైద్య చికిత్స ప్రజలకు అందించినప్పుడే వారు సమాజంలో మంచి దంతవైద్యులుగా పేరు సంపాదించుకుంటారు. ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ. ఈ ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ గురించి చెప్పాలి అంటే చాలా రోజులు మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ కేవలం కొన్ని విషయాలే చాలా తక్కువగా చెప్పడం జరిగింది. దంతవైద్య శాస్త్రానికి ఈ విషయం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే దంతవైద్యుడు ఎంత పద్ధతిగా తన పని తాను వృత్తిలో చేస్తున్నా, మంచి నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నా ప్రస్తుత సమాజంలో చాలా మంది దంతవైద్యులు ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరియు పేషెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. దంతవైద్యులపై కేసులు కూడా రిజిస్టర్ చేయబడుతున్నాయి. చాలాసార్లు కోర్టు కూడా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల దంతవైద్యుల పేరు కొద్దిగా దెబ్బతింటుంది మరియు వృత్తిలో వెనుకబడిపోతున్నారు. ఇంకా చాలాసార్లు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. దంతవైద్యులకు తమ వృత్తిలో ఈ విధమైన సమస్యలు ప్రస్తుత సమాజంలో ఎందుకు వస్తున్నాయి? నిజం చెప్పాలి అంటే ప్రస్తుత సమాజంలో చాలా మంది దంతవైద్యులు తాము చేసే వృత్తిలో ఈ ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ అనే విషయాన్ని దాదాపుగా ఏ విధంగానూ పాటించకపోవడమే. ఈ ఎవిడెన్స్ డెంటిస్ట్రీ అంటే దంతవైద్యుడు రోగితో మాట్లాడిన విషయాలను కావచ్చు, పరీక్షల గురించి కావచ్చు, రోగాలను గుర్తించడంలో కావచ్చు, చికిత్స చేసే విషయాల గురించి కావచ్చు, మరియు చికిత్సలు కావాల్సిన టెస్టుల గురించి కావచ్చు, మరియు తీసుకునే ఫీజు గురించి కావచ్చు, మరి ఇతర విషయాలపైన రోగి చికిత్సకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా దంతవైద్యుడు డాక్యుమెంటేషన్ చేయాలి. డాక్యుమెంటేషన్ అంటే తాను చేసిన ప్రతి పనికి, తాను మాట్లాడిన ప్రతి మాటకి విషయమై తన డెంటల్ సెంటర్లో కేస్ షీట్లో పొందుపరచాలి. అలాగే దంతానికి సంబంధించిన ఎక్స్రే రిపోర్ట్స్ కావచ్చు, మరే ఇతర టెస్ట్ రిపోర్ట్స్ను కూడా డాక్యుమెంటేషన్ చేసి తన దగ్గర పొందుపరచుకోవాలి. దంతవైద్యుడి దగ్గరికి వచ్చిన రోగితో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి అడ్డదిడ్డంగా చికిత్సలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఫీజులు తీసుకుంటూ తాను మాట్లాడిన మాటలకు, తాను చేసే చికిత్సలకు, తాను తీసుకునే ఫీజులకు ఏ విధమైన డాక్యుమెంటేషన్ లేకుండా ఉంటే తర్వాత కాలంలో రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీతో ఘర్షణ పడి మీ మీద కేసు పెట్టే ప్రమాదం ఉంది. దీనివల్ల దంతవైద్యుడు తన సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది. తాను సంపాదించుకున్న పేరుని కోల్పోవాల్సి వస్తుంది కూడా. కోర్టు కూడా వెళ్ళి తన రోగికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుత సమాజంలో దంతవైద్యులు సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారు తమ డెంటల్ సెంటర్లో రోగికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా డాక్యుమెంటేషన్ చేయడం లేదు. కేవలం రోగిగా రాగానే విషయం తెలుసుకొని ఏదో చికిత్స చేసి డబ్బులు తీసుకొని వారిని పంపించడం జరుగుతుంది. ఇలా అందరూ కాదు, చాలా ఎక్కువ మంది దంతవైద్యులు చేస్తున్నారు.
ఇలా చేయడం వల్లనే రోగికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. ఒకవేళ దంత వైద్యుడు సరైన డాక్యుమెంటేషన్ చేసుకొని తన దగ్గర ఫైల్ని భద్రపరిచినప్పుడు తాను రోగికి చేసిన చికిత్స విషయంలో ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఏదైనా కావచ్చు, ట్రీట్మెంట్ విషయం కావచ్చు లేదా డబ్బు విషయం కావచ్చు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంతకుముందు చేసిన కేసు విషయమై చట్టానికో కోర్టుకో సాక్ష్యాలు అవసరం. ఈ డాక్యుమెంటేషన్ని కంప్లీట్ కేస్ షీట్ లేదా కేస్ ఫైల్ అంటారు. దంత వైద్య చికిత్సలు అందించే దంత వైద్యుడికి కేస్ షీట్ అనేది ఒక ఆయువు పట్టి లాంటిది. ఇంకా చెప్పాలంటే తాను తన వృత్తిలో ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులకు పరిష్కారము ఈ కేస్ షీట్ మాత్రమే. ఇంకా చెప్పాలంటే సంజీవిని సర్వరోగ నివారణి ఎలాగో ఈ కేస్ షీట్ కూడా అలాగే పనిచేస్తుంది. ప్రస్తుత సమాజంలో దంత వైద్యులు రోగుల విషయంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులకు ఈ కేస్ షీట్ మాత్రమే ఒక పెద్ద పరిష్కారం. ఎవరైనా దంత వైద్యుడి కేస్ షీట్ని సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయకుండా మరియు పద్ధతిగా లేకపోతే అతను ఖచ్చితంగా చాలా తీవ్రమైన సమస్యలను రోగుల ద్వారా ఈ సమాజంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆయన ఎంతో నష్టపోతాడు. సమాజంలో దంత వైద్యుడికి కేస్ షీట్ అనేది ఒక పెద్ద వరం. సమాజంలో సమస్యలు రానంత వరకు అంతా బాగుంటుంది. అలాగే దంత వైద్యులో సమస్యలు రానంత వరకే దంత వైద్యుడు ఏ విధంగా అయినా చికిత్స చేయవచ్చు. కానీ రోగి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, ఈ దంత వైద్యుడికి మరియు రోగికి సంబంధించిన ఏదైనా వ్యవహారం వారి ముందుకు వచ్చినప్పుడు మొట్టమొదటగా వారు అడిగే దంత వైద్యుడు ఆ రోగి విషయంలో చేసిన డాక్యుమెంటేషన్ లేదా కేస్ షీట్ మాత్రమే. అది మాత్రమే ఆ వ్యవహారంలో పెద్ద సాక్ష్యంగా ఉంటుంది. అన్నీ బాగుంటే ఆ కేస్ షీట్ మనల్ని ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది. లేదంటే చాలా తీవ్రమైన అభియోగాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజుల్లో దాదాపు 90% దంత వైద్యులు ఈ డాక్యుమెంటేషన్ని మెయింటైన్ చేయడం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ అంటారు. దంత వైద్యుడు రోగికి చేసిన అన్ని చికిత్సా విషయాలు మరియు రోగికి సంబంధించిన అన్ని వివరాలను వెంటనే సాక్ష్యంగా డాక్యుమెంటేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల సమాజంలో ఈ దంత వైద్యుడు ఏ విధమైన సమస్యలను ఎదుర్కోలేడు. అలా చేయడం వల్ల దంత వైద్యుడికి మంచి పేరు కూడా వస్తుంది. రోగులు కూడా వారిని బాగా గౌరవిస్తారు కూడా. మరొక విషయం ఏమిటంటే ఒక రోగి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ద్వారా అతని యొక్క దంత వైద్య సమస్యలను మరియు చికిత్స వివరాలను కూడా ప్రామాణికంగా నిర్ధారించవచ్చు. అందుకనే దంత వైద్య శాస్త్రానికి ఈ సిస్టమ్, క్వాలిటీ మరియు ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ అనే 3 విషయాలు ఆయువు పట్టు లాంటివని మరొకసారి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రస్తుత కాలంలో ఉన్న దంత వైద్యులు సాధ్యమైనంత వరకు తమ వృత్తిలో ఈ 3 విషయాలను సాధన చేస్తే వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరియు వారి ప్రాక్టీస్ కూడా రోజు రోజుకు వృద్ధి చెందుతూ వారు తమ వృత్తిలో ఎంతో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కాబట్టి సమాజంలో దంత వైద్యులందరూ ఈ 3 విషయాలను తమ వృత్తిలో పాటించాలని మరియు ఈ 3 విషయాల ప్రాముఖ్యత గురించి తెలుసుకొని తమ వృత్తిలో అమలు చేసి ఇట్టి విషయాల్లో ఏ విధమైన సమస్యలను ఎదుర్కోకుండా అందరూ తమ జీవితంలో మంచి దంత వైద్యుడిగా పేరు సంపాదించుకొని తమ వృత్తిలో మంచి స్థాయిలో ఉండాలని నా వైపు నుంచి అందరి దంత వైద్యులకి వినవించుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మన వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.